పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మీ ముగ్గురు ఒకటైతే సరిపోతుందా? మీ ముగ్గురు పైన కలిసి లాభమే ఉందయ్యా? కూటమిని ఎవరూ విడదీయలేరంటే ఓకేనా? జనసేనాని పైన సెటర్లు పడుతున్నాయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచూ ఒక వ్యాఖ్య చేస్తున్నారు. కూటమిని ఎవరు విడదలేరంటున్నారు. తమ మిత్రత్వాన్ని చెడగొట్టే పని చేయలేరని అంటున్నారు. కరెక్టే. టీడీపీ, జనసేన, బీజేపీ 2029 ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తాయి. అందులో ఎవరికి పెద్దగా సందేహం లేదు. ఎందుకంటే 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయంటే వచ్చే ఎన్నికల్లో విడిపోతే పడిపోక తప్పదని ముగ్గురికి తెలుసు. చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోదీ కావచ్చు, పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, తాము ముగ్గురం కలిసి ఉంటే విజయం మరోసారి ఖాయమన్న విశ్వాసం ముగ్గురులోనూ కనబడుతుంది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు మరొకసారి కలిసి పోటీ చేస్తామని చెప్తుండడం, జగన్ అధికారంలోకి రానివ్వబోమని చెప్తుండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అది వినడానికి చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే సినిమాలో ఆ డైలాగులు బాగుంటాయి. బయట అంటే తొక్కి నార తీస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే స్టేజ్ పైన మాట్లాడిన మాటలు బాగానే ఉంటాయి. విజయం తమేదనని, కూటమి విడిపోదని చెప్పుకోవచ్చు. కానీ వేదిక కింద పరిస్థితి ఏంటన్నది పవన్ కళ్యాణ్కు అర్థమవుతుందా? కానీ ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. తన సొంత పార్టీ నేతలపైనే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఒక కన్ను వేసి ఉంచడమే కాకుండా సర్వేలు కూడా చేయించుకోవడం చూస్తుంటే ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఎంత మాత్రం ఉందో తెలుసుకునే ప్రయత్నమైనా ఉండాలి. లేకుంటే వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న తపన ఉండొచ్చు. చంద్రబాబు ఈ ముగ్గురు కలిసి నడుస్తారు, పోటీ చేస్తారు కూడా. అందులో వివాదమే లేదు. కానీ కింది స్థాయి క్యాడర్ కూడా కలిసి నడవాల్సిందే. సామాజిక వర్గాలు కదా కలిసి పనిచేయాల్సిందే. ద్వితీయ శ్రేణి నేతలు కదా కట్టడిగా ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఏడాదిలోని కూటమి పార్టీలో 3 క్యాడర్ సంతృప్తి కాలేదు. కొద్దో గొప్ప కొంత శాతం ఎక్కువగా క్యాడర్ సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీలోనే. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి వారికి, కాంట్రాక్టర్లు దక్కుతున్నవి వారికి. చిన్న చిన్న పనులతో పాటు నామినేటెడ్ పోస్టులు కూడా అత్యధికంగా చేజిక్కున్నది కూడా తెలుగు తమ్ముళ్లే. అందుకే తెలుగుదేశం పార్టీలో 50% క్యాడర్ సంతృప్తికరంగానే ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే తాము గెలిచిన 21 నియోజకవర్గాల్లో గెలిపించిన 154 నియోజకవర్గాల్లో సంతృప్తికరంగా లేరు. అసలు నిజం చెప్పాలంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట వారికంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పనులు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు. దాదాపు 175 నియోజకవర్గాల్లో 3 పార్టీల క్యాడర్ మధ్య సఖ్యత లేదు. కలుపుకొని పోవాలని ప్రయత్నించే నేత లేరు. అలాగే ద్వితీయ శ్రేణి నేతల్లోనూ కలిసి ఉందామనుకున్న ధ్యాస లేదు. ఒకరిపై ఒకరు కసి పగ పెంచుకునే స్థాయికి వచ్చారు. ఏడాదిలోనే ఇలా ఉంటే ఇక ముగ్గురు పైన కలిసి లాభమేందయ్యా అని సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి జనసేనాని పైన. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.